బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నాకు ఆఫీస్ నుంచి వచ్చేసాక మటన్ కీమా దోశ ఆకలైతే వేస్తుందండి. నాకు వెంటనే నా ఫేవరెట్ టిఫిన్ సెంటర్ ఒకటైతే ఉంది. అండ్ ఆ నేమ్ చూస్తే మీరు పక్క నవ్వుకుంటారు. అదేంటి అంటే చింతమణి టిఫిన్స్. ఇది వచ్చేసప్పటికి మనకి కోంపల్లి ఏరియాలో ఉంది అండ్ హైదరాబాద్. అండ్ మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అండ్ కార్స్ అండ్ ఎస్పీజీ గ్రాండ్కి మిడిల్ ఒక మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట. సో చింతమణి టిఫిన్స్ అనగానే అందరికీ ఒక థాట్ వచ్చేస్తుంది విలేజ్ ఆంటీ అన్నట్టు. సో వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా అలానే ఉంటుంది అనమాట. సో చూడండి ఎలాగా. అండ్ ఎంట్రీలోనే మనకి ముగ్గులు ఇవన్నీ ఒక ఆ బొంగులతో అన్నీ పెట్టడం. సో మనకి విలేజ్ వైబ్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారు ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. అండ్ మనకి సమ్మర్లో ఇలా బయట అవుట్ సైడ్ కూర్చొని తిన ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏసీ అయితే లేకపోతే అమ్మ బాబోయ్ అన్న ఫీల్ అవుతారు కదా, వీళ్ళు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్తో మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు అచ్చంగా విలేజ్ వైబ్ని క్రియేట్ చేయాలని చూడండి ఎంత అథెంటిక్ వేలో వీళ్ళైతే పెట్టారు అని. అండ్ నాకు ఒక నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ మొత్తం అంతా విలేజ్ వైబ్ క్రియేట్ చేసి చుట్టూ చెట్లు అండ్ ఆ గ్రీనరీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఇది వచ్చేటప్పటికి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారంట, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే నాకు ఇష్టమైన వాటిలో మటన్ కీమా దోశ ఒకటి, స్టీమ్ దోశ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇక్కడ చూసారు కదా, నాకు ఈ ముగ్గులు ఇవన్నీ ఈ ఎన్విరాన్మెంట్ చూసిన ప్రతిసారి నాకు విలేజ్ వైబ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా మా విలేజ్ని మిస్ అవుతున్నా అన్న ఫీల్ అయిన ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చేస్తానమాట. సో మీరు ఎవరైతే నియర్ కోంపల్లి, సుచిత్ర అండ్ ఈ ఏరియాస్లో ఉన్నాలో ఖచ్చితంగా వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది అనుకున్నా. ఇది చూడండి ఎంత అథెంటిక్గా వాళ్ళు అంటే మొత్తం అంతా ఓపెన్ ప్లేసే ఉంటుందండి. మనకి ఏసీ అవైలబిలిటీ అనేది ఏమి ఉండదు. అండ్ చూడండి నాకు ఈ పార్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ మొక్క అనేది మిడిల్లో పెట్టి అంటే ఒక విలేజ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడ ఫుడ్ బాగా నచ్చేది స్టీమ్ దోశ అండ్ మటన్ కీమా దోశ అని చెప్పాను కదా. మటన్ కీమా దోశ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసానండి. అండ్ తర్వాత మేము ఎప్పుడు అడిగిన తను స్టీమ్ దోశ అంటే ఫస్ట్ టైం స్టీమ్తో తిన్నాను. సో చూడండి మనం ఆర్డర్ ఇచ్చిన మటన్ దోశ అయితే వచ్చేసింది, మటన్ కీమా దోశ. అండ్ నేను స్టీమ్ దోశ అడిగిన ప్రతిసారి లేదనే చెప్తాడు. మరి మేము అది ఉన్నప్పుడు మేము రాము, మేము లేనప్పుడే అది ఉండదు, అదే మేము వచ్చినప్పుడే అది ఉండదు, నాకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ గ్యాప్లో నేనేం చేశానంటే ఇంట్రడక్షన్ వీడియో చేయాలి, చెప్పేద్దాము నా గురించి అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేసి తెగ చెప్పేశాను. బట్ నాకున్న సిగ్గుకి ఆ ఇంట్రడక్షన్ వీడియోకి ఫెయిల్ అవుతూనే ఉంది. ఒక 3-4 అటెంప్ట్స్ చేశాను, 3-4 అటెంప్ట్స్లో ఫెయిలే. సో ఇంక నా వల్ల కాదనుకున్నాను. అండ్ నేను మళ్ళీ ట్రై చేశాను. అండ్ ఈసారి బాగా వచ్చింది, కానీ మాకు మైక్ లేకపోవడం వల్ల నేను వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో బట్ వాయిస్ ఓవర్లో అంత బాగా అనిపించట్లేదు అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇస్తాను. సో ఇక్కడ మేము కొంచెం షై కూడా ఫీల్ అయ్యాము. మేము ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వచ్చి రెస్టారెంట్ని షూట్ చేస్తూ ఉంటున్నాం అనమాట. సో ఇక్కడ ఒకళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, మేబీ టిఫిన్స్ త్వరగా తినేయాలనో ఏమో. అండ్ చాలా ట్రై చేశాను. అండ్ ఆ బ్యాక్ సైడ్ అంకుల్ అయితే మమ్మల్ని చూస్తూ ఉన్నాడనమాట. సో ఐ ఫీల్ షై, నాకు చాలా సిగ్గుగా అనిపించింది. బట్ ఇవన్నీ పెట్టుకుంటే వీడియోలు తీయలేము అనుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను. మనం ఇచ్చిన సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది చీజ్ దోశ అండి. యాక్చువల్లీ నాకు ఎందుకో తెలియదు కానీ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టము. సో చీజ్ దోశ అండ్ మటన్ కీమా దోశ. అండ్ అది వచ్చేటప్పటికి మటన్ కీమా దోశ అండ్ ఇది వైట్ కలర్లో ఉన్నది చీజ్ దోశ అనమాట. అండ్ చూసారు కదా ఎంత బాగా స్టఫ్ చేసారంటే చీజ్ దోశ. అండ్ మీకు ఇక్కడ అండ్ ఒక డైలాగ్ అంటారు కదా, సాంబార్ కోసం ఇడ్లీ తిన్నావారా, ఇడ్లీ కోసం సాంబార్ తిన్నావారా అని. నేనైతే దోశ చట్నీ కోసమే దోశ తింటాను, కీమా కర్రీ కోసమే దోశ తింటాను. అండ్ చూసారు కదా ఎంత బాగా ఎమ్మిగా కనిపిస్తున్నాయో, ఇంత అసలు ఆగడానికి లేకుండా తినేస్తూనే ఉంటాను నేనైతే ఫుడ్. యాక్చువల్లీ నేను ఫుడ్డీ, బట్ చాలా ట్రై చేస్తాను.
మీకైతే కొంచెమే వేసుకున్నట్టు చూపించాను కానీ నేను 3 కప్స్ చట్నీ అయితే తినేసానండి. చాలా అంటే చాలా బాగుంది. పల్లి, కొబ్బరి అన్నీ కలిపి చాలా అంటే చాలా టేస్టీగా చేశారనమాట. యాక్చువల్గా కొంత ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, మనకి బాగా ఇష్టమైంది పక్కన పెట్టుకొని లాస్ట్లో తినడం అని. సో నేను ఫస్ట్ అయితే చీజ్ దోశ తినేది, తర్వాత అంతా మటన్ కీమా దోశ అయితే తినేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది మనకి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. మా బిల్ వచ్చేటప్పటికి కనీసం 500 కూడా దాటలేదండి. సో ఎవరైతే నియర్ కోంపల్లి అండ్ సుచిత్రకి కుత్బులాపూర్ అల్వాల్ ఏరియాలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత ఎమ్మిగా ఉంటుందంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ ఫుడ్. అండ్ ఇక్కడ ఫేమస్ ఇంకా చాలా ఉన్నాయండి, చాలా టిఫిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అండ్ నాకు సాంబార్లు కూడా దోశ అంటే చాలా ఇష్టము. కొన్ని ఫన్నీగా ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా. అండ్ నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను వెళ్ళిన ప్రతి చోట. అండ్ నాకైతే స్టమక్ ఫుల్ అయిందండి, 2 ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చి ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని నాకు చెప్పండి. అండ్ నేనైతే ఈ రోజుకి బాయ్ చింతామణి టిఫిన్స్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ టు నా నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.